Hi, congratulations, Volga videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ మీ లేడీస్ కదండి, లేడీస్ నుంచి start మేము మార్చేసాం మా రూల్స్ ఇవి మొత్తం ముగ్గురు ఈక్వల్గా ఉన్నాం, ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్నాం కాబట్టి మా రాజ్యమే నడుస్తుంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? చేయాలి. చాలా డిఫరెంట్ ఇది. నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లాంటి గెటప్ నేను ఫస్ట్ టైం వేసాను. ఓకే, చాలా బాగుంది నా క్యారెక్టర్ అయితే. అంటే నేను ఇప్పటివరకు చేసినవన్నీ అసలు నార్మల్గా చిన్న చిన్న చేసుకుంటూ దిస్ ఈజ్ మై బెస్ట్. అంటే ఇది నా బెస్ట్, అంటే నా లైఫ్లో ఇది ఇంత బెస్ట్ ఏ మూవీలో చేయలేదు నేను. అండ్ అంత క్రియేటివిటీ అంత డిఫరెంట్గా చూపించారు నా డైరెక్టర్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు అసలు ఇందులో? దీంట్లోనా హౌ యూ గెట్ ద ఆపర్చునిటీ? ఆపర్చునిటీ ఉన్నది దీంట్లో. ఎవరి ద్వారా వచ్చింది, ఎలా వచ్చింది? అంటే అసలు ఒక కథ క్యారెక్టరైజేషన్ ఉంది అని అంటే మీ దాకా ఎవరు తీసుకొచ్చి చెప్పారు ఏంటి అని అడుగుతున్నాను. నవీనే మంతాలకి అంత ఎందుకు కృష్ణానగర్? నేను ఎక్కువసార్లు నేను కృష్ణానగర్లో చూసా. ఐ హ్యావ్ సీన్ హిమ్ మెనీ టైమ్స్. సో ఓకే, నవీన్ ద్వారా వచ్చింది. తను చెప్పాడని చేశారు, క్యారెక్టర్ నచ్చిందని చేశారు? క్యారెక్టర్ నచ్చిందని చేశారు. ఓకే, మీరు చెప్పండి మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో? వెనకాల మంచిగా లంగా జాకెట్ వేసుకుని అక్కడెక్కడో ఒక సీన్లో మాత్రం లంగా వణిలా కనిపించారు ఈవిడ. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అండ్ మీ గురించి మాట్లాడాలంటే వెనకాల డాడీ గురించి మాట్లాడేస్తారు ఆబ్వియస్లీ. సో మీ దాకా స్టోరీ లైనప్ చెప్పాలని ఎవరన్నా కొంచెం ధైర్యం చేయాలి, ఎందుకంటే ముందు మీకు నచ్చాలి, తర్వాత మీ డాడీకి నచ్చాలన్న థాట్తో వస్తారు. సో మీ దాకా కథ రావాలంటే ఇద్దరికి నచ్చాలా, మీకు ఒకరికి నచ్చితే చాలా? నా ఒక్కదానికి నచ్చితే చాలండి. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? నా క్యారెక్టర్ ఇందులో చిలిపిగా ఉండే ఒక అమ్మాయి, బావంటే పడి చచ్చిపోయే ఒక అమ్మాయి. ఓకే. అంటే ఈ క్యారెక్టర్లో అబ్బాయిలే కాదు మొండిగా, అమ్మాయిలు కూడా మొండిగా ఉంటారు, వాళ్ళకి ఒకటి నచ్చితే ఎంత దూరమన్నా వెళ్తారు అని ఒక క్యారెక్టర్. మరి ఇంతకీ బావని పెళ్లి చేసుకుందా లేదా అన్న తెలియాలంటే మాత్రం 17th మూవీ చూడండి. అదే ఇది ఆవిడ చెప్తారని నా గ్యాప్ ఇచ్చాను. సో रॉकी भाई, आपका कैरेक्टर कैसा लगा इसमें? अच्छा लग दिया. నాకే హిందీ రాదు, మేనేజ్ చేస్తున్నాను, నీకు అసలు రాదని ప్రూవ్ చేసుకున్నాను నువ్వు. సో ఈ క్యారెక్టర్ని చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్ రాకీ? అంటే నేను ఫస్ట్ విన్నప్పుడు కూడా నేను నా క్యారెక్టర్ వెళ్ళడం వరకు నేను ఏం అడగలే. నేను మూవీస్ చేయకముందు అన్నని మా బ్రదర్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. నవీన్ అన్న మా బ్రదరు. స్టార్టింగ్ నేను అప్పుడు 6th or 5th క్లాస్ ఎప్పుడు చదువుతున్నాను. అప్పుడే ఇంకా మూవీస్ రాలేదు నేను. ఓకే. అప్పుడు అన్న మూవీ తరగతిలో నేను గుర్తించేసారంట. అప్పుడు అన్నయ్య మూవీ చేశారు రాజమండ్రిలో. ఆ మూవీలో నేను అన్న చిన్నప్పుడు వేసాను నేను. సో అలాగా అప్పుడు దాని తర్వాత అన్న ఆర్పి చేసా, ఈ సార్ మూవీ అన్నీ చేసిన తర్వాత మొన్న అన్న రాకీ లాగా నా సినిమా ఒకటి చేస్తావా అని అడిగాడు. అన్న చేయడం ఏంటన్నా, ఫస్ట్ నేను నీ సినిమా చేసి నేను ఇండస్ట్రీకి వచ్చాను, నాకు ఏమొద్దు, ఎప్పుడు రావాలి చెప్పు, వచ్చి పలానా రోజు చేస్తా అని చెప్పా. వచ్చిన తర్వాత జోయిలో ఉన్న క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది. నేను ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లు కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నీ అసలు పేరేంటి? నా ఫుల్ నేమ్ గీతాకృష్ణ. గీతాకృష్ణ. రాకీకి అలాగా ఇక్కడ కాదు, ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పా, బట్ అందరికి రాకీ అనేది తెలుసు. అదే ఎలా అంటే ఇది మన రాకీ ఉంటుంది చూడండి, యాక్చువల్గా రాకీ ఫెస్టివల్ అంటారు చూడు, ఆ రోజు బాగున్నాయా, బట్ అట్లా రాకీ అని పెట్టారు ఇంట్లో. అసలు రాకీకి అంత తేడా అని తెలుసా? అంటే రాఖీ రోజు పడితే ఇప్పుడు సినిమాలో రాఖీ పండుగ అంటున్నారు, అలా బాగోదు అని చెప్పి రాకీ అని పెట్టారు. సో అలా మొత్తానికి నీ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అంటావు? బాగుంటుంది డెఫినెట్గా. భలే ఉన్నా తెలుసా, మంచి చిన్న సైజ్ గ్యాంగ్స్టర్ లాగా. ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తంలో అందరూ కుక్ కావాలి కదా, ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూలు ఒకేలా కూర్చుంటే బాగోదు. ఆయన మాత్రం అదే పంచ, అదే సార్ల టీ షర్ట్, అయ్యే కండువా మారుస్తున్నాడు అంతే, సేమ్ స్టైల్లోనే కూర్చున్నాడు. మన స్టైల్ మార్చుతాం. అదే జెన్జీ బ్యాచ్ చూపించావు కదా ఇంటర్వ్యూల్లో. ఫైన్. పూజ గారు, మీరు చెప్పండి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో? క్లాసికల్ డాన్సరా మీరు ఇందులో? అవునండి, క్లాసికల్ టీచర్. పిల్లలకి నేను డాన్స్ నేర్పిస్తాను. ఓకే. సముద్రం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో నేను అంత బ్యూటిఫుల్ గా ఉన్నాను. అంత బాగా చూపించారు మా డైరెక్టర్. బాగున్నారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి. అండ్ సాఫ్ట్ గా ఉంటుంది అండ్ త్రూ అవుట్ సపోర్టింగ్ రోల్ అండి. ఓకే, ఒక చిన్నపాటి క్లారిటీ వచ్చింది అయితే. బావ మరదల మధ్యలో అయితే రావట్లేదు ఇవిడ. సపోర్టింగ్ క్యారెక్టర్ అంది.